హాయ్ ఫ్రెండ్స్, మీ అమ్మగారు నాన్నగారు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు స్టోరీని స్టార్ట్ చేస్తున్నాం. ఏంటంటే ఇది స్టోరీ కాదు ఫ్రెండ్స్, ఒక వ్యక్తి లైఫ్లో జరిగిన నిజమైన సంఘటన. ఆ స్టోరీ మనకు చెప్పిన వారి పేరు ఏంటంటే నరేష్. నరేష్ చిన్నతనంలో జరిగిందే మనకి స్టోరీగా ఇన్స్టాగ్రామ్లో పంపించాడు. అయితే నరేష్ చిన్నప్పుడు వాళ్ళ నాన్నతో బాగా ఆడుకుంటూ ఉండేవాడు. వాళ్ళ నాన్న ఎప్పుడు పొలానికి వెళ్ళి నైట్ టైం చాలా లేట్ అయ్యేది. అయితే నైట్ టైం లేట్ అవుతున్నా కూడా ఇంటికి వచ్చేసేవాడు. వాళ్ళ నాన్న ఎప్పుడు పొలానికి నీళ్లు వేస్తూ చాలా హ్యాపీగా ఉంటుండే వాళ్ళ ఫ్యామిలీ. అయితే ఒకరోజు ఏమైందంటే నరేష్ వాళ్ళ నాన్న దగ్గరికి నరేష్ మళ్ళీ వాళ్ళ తమ్ముడు వెళ్ళారు. అయితే నరేష్ వాళ్ళ నాన్న నరేష్తో, చూడు బాబు, ఈరోజు నేను వచ్చేటప్పటికి లేట్ అవుతుంది, తొందరగా ఇంటికి పోయేటప్పుడు మాత్రం ఎటువైపు చూడకుండా వెళ్ళిపో, ఎందుకంటే మీరు వెళ్ళే రూట్లో శ్మశానం ఉంది, అటువైపు మాత్రం చూడొద్దు అని చెప్పి మరీ చెప్పాడు. ఎందుకు అలా చెప్పాడంటే అటువైపు చాలామందికి దెయ్యాలు కనపడినాయి. అలా కనపడి ఎంతోమంది కొంతమంది కొన్ని రోజులకే చనిపోయేవారు అని కూడా అటువైపు చెప్పుకుంటూ ఉండేవారు. అందుకే నరేష్ వాళ్ళ నాన్న అంతగా భయపడి చెప్పినప్పటికీ నరేష్ వాళ్ళ తమ్ముడు మాత్రం అది వినలేదు. ఎందుకంటే ఆ పిల్లోడి వయసు చాలా చిన్నది. సరే అని ఇద్దరు ఇంటికి బయలుదేరుతూ ఉంటే ఒక ఆడామ కరెక్ట్గా శ్మశానం ముందరే నిలబడుకొని ఉంది. ఆ అమ్మాయి వెనక్కి తిరిగి నిలబడుకొని ఉంటే వెనక నుంచి నరేష్ వాళ్ళ తమ్ముడు చూసి వాళ్ళ అమ్మాయి వచ్చిందేమో అనుకొని ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తుంటే నరేష్కి మాత్రం ఎందుకో డౌట్ వచ్చింది. ఎందుకంటే వాళ్ళ అమ్మ తెల్ల చీర కట్టినా అంత భయంకరంగా జుట్టు విరబోసుకోదు. అలా నరేష్కి ఎంతో భయం వేసింది. వాళ్ళ తమ్ముడిని చేయి పట్టుకుందామన్నా ఆ తమ్ముడు వినడం లేదు, ఎందుకంటే చిన్న వయసు కదా. అలా దగ్గరికి ఇద్దరు వెళ్తూ ఉంటే నరేష్ వాళ్ళ తమ్ముడు దగ్గరికి వెళ్ళి అమ్మ అని ఒక్కసారిగా చేయి పట్టుకోబోయాడు. నరేష్ వెనక్కి లాగాడు. ఎంత చెప్తున్నా కూడా వాళ్ళ తమ్ముడు వినకుండా మళ్ళీ చేయి వదిలించుకొని అమ్మ అని దగ్గరికి వెళ్తే ఒక్కసారిగా ఆమె వెనక్కి తిరుగుతూనే ఆ రూపం చాలా భయంకరంగా ఉంది. అదొక దెయ్యం. ఇలా భయంకరంగా నవ్వుతూ నరేష్ తమ్ముడిని పిలవడంతో నరేష్ వాళ్ళ తమ్ముడు ఇద్దరు చేతులు పట్టుకొని పరిగెత్తారు. వెనక్కి కూడా చూడకుండా ఇంటికి వెళ్ళి జరిగింది మొత్తం వాళ్ళ అమ్మకి చెప్పారు. వాళ్ళ అమ్మ నరేష్ని తిట్టింది. ఒరే, నీ తమ్ముడు అంటే చిన్న పిల్లోడు, నీకు బుద్ధి ఉందా, అటు దారిని ఎందుకు వచ్చారా అని అనింది. అంటే ఏం చేయనమ్మా, లేట్ అయింది, వాడిని ఎంత పట్టుకున్నా వాడు వినలేదు, పోయి అమ్మ అని దగ్గరికి వెళ్ళాడు అని చెప్పి నరేష్ చెప్పాడు. సరే అని చెప్పి ఆ రోజు రాత్రి నిద్రపోయారు. అయితే ఆ రోజు రాత్రి నిద్రపోతే ఎవరో వాళ్ళ ఇంటి డోరు గట్టిగా కొట్టారు. అప్పుడు టైం దగ్గర 1:30. ఎవరో కొట్టారని చెప్పి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తే ఆ సౌండ్ ఆగిపోయిన వెంటనే మళ్ళా వచ్చి పనుకుంటే కిటికీలు దానంతకు అవే ఓపెన్ అయ్యి కిటికీ బయట నుంచి ఆ దెయ్యం నరేష్ని వాళ్ళ నాన్నని చూస్తూ ఉంది. వాళ్ళ నాన్న అది చూసి ఒళ్ళంతా గగురుపొచ్చి చాలా భయపడినాడు. వాళ్ళ నాన్న భయపడి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరినీ లేపేటప్పటికి ఆ దెయ్యం మాయమైపోయింది. అలా ఒక్క రోజు తర్వాతనే నరేష్ వాళ్ళ తమ్ముడికి వాంతులు, రక్తపు విరోచనాలు జరిగాయి. ఇది నిజంగా జరిగిన సంఘటన. ఈ స్టోరీని మనకు పంపించిన వారి పేరు నరేష్. అయితే ఇది స్టోరీ కాదు ఫ్రెండ్స్, నిజంగా నరేష్ లైఫ్లో జరిగిన చిన్నప్పటి ఒక సంఘటన. ఇంతవరకు నా వీడియోస్ని చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరిన్ని కొత్త స్టోరీస్తో మీ ముందుకు వస్తాను.